జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జడ్జి గారు పర్మిషన్ ఇస్తే కోర్టు సమక్షంలో రాణి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. రాణి 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 నువ్వు నా భార్య రాజనందిని అనుకుంటున్నావు కదా? మరి నీకు మనిద్దరికి సంబంధించిన విషయాలు కానీ రాజనందిని టెక్స్టైల్స్ గురించి కానీ ఏమైనా గుర్తున్నాయా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తను మెమోరీ లాస్ పేషెంట్ అని తెలిసి కూడా అలా ప్రశ్నించడంలో అర్థం లేదు. గుర్తు చేసుకోవడానికైనా ట్రై చేస్తుందేమోనని ప్రశ్నించాను యువర్ ఆనర్. దట్స్ ఆల్. తను నిజంగా రాజనందిని అయితే ఇప్పటికే ఏవో పర్టికులర్గా కొన్ని విషయాలైనా రీకలెక్ట్ అయి ఉండాలి. అదే అనుని అడిగితే రాజనందిని టెక్స్టైల్స్ ఆవిర్భావం నుండి మా ఫస్ట్ మీట్ వరకు అన్ని పిన్ టు పిన్ చెప్పగలదు. బికాస్ షీ ఈజ్ రాజనందిని. నో నో నో, నేనే రాజనందిని. నాకు కొన్ని గుర్తున్నాయి. రాజనందిని టెక్స్టైల్స్ నుంచి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కంపెనీ డీటెయిల్స్ నాకు తెలుసు. రాజనందిని టెక్స్టైల్స్ ని 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. 15 lakh టర్నోవర్తో స్టార్ట్ అయిన బిజినెస్ 2004కి 500 crores అయింది. ప్రెజెంట్ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ టర్న్ ఓవర్ 5,000 crores. అంతేకాకుండా ఇంకా ఓకే మీరు ఇంక వెళ్ళొచ్చు. రాజనందిని ట్రస్ట్ లాకర్ కోడ్ ఎంత మీరా? RN0422 సార్. RN0422 సార్. 0422 సార్. That's it, sir. She's Meera. She's Meera. She's Meera. She's Meera. She's Meera. She's Meera. ఒకప్పటి నా పిఏ. చెప్పండి సార్. అను, ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను సార్. ఓకే, నేను నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. ఓకే సార్. కానీ ఎందుకు? అక్కడ రాణి
ఒకరి సంవత్సరికం జరిపిస్తూ ఉంటుంది. సంవత్సరికమా? ఎవరికి సార్? మీరా మదర్కి. మీరా వాళ్ళ అమ్మగారికి రాణి సంవత్సరికం జరిపించడం ఏంటి సార్? ఏమంటున్నారు సార్? అంటే ఎస్, షీఈస్ మీరా. నమ్మలేకపోతున్నాను సార్. కోర్టును నమ్మించడానికి మనకి సాక్ష్యం అవసరం. అందుకే నువ్వు వెంటనే వెళ్ళి రాణి జరిపిస్తున్న కార్యక్రమానంతా రికార్డ్ చేయి. అలాగే సార్. డ్రైవర్, నార్సింగ్ దగ్గరికి పోనీ. ఇవి తీసుకెళ్ళి సరస్సులో కలిపేయండి అమ్మా. చెప్పండి మిస్ రాణి, మీరు రాజనందిని అయితే మీ తల్లిగారు వైజయంతిదేవి అవుతారు. సో ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారు కాదని చెప్పండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు తన మీద ఒత్తిడి తీసుకొచ్చి అబద్ధం చెప్పేలా ప్రేరేపిస్తున్నారు. ఎవరు ఎంత ప్రేరేపించినా తను వాళ్ళ అమ్మ విషయంలో అబద్ధం చెప్పదు. ఎందుకంటే మీరా హెగ్డేకి అమ్మంటే ప్రాణం. తనే లోకంగా బ్రతికింది. తన అమ్మ నుండి ప్రేమని కాదు, విలువల్ని కూడా నేర్చుకుంది. అందుకే ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అభివృద్ధిలో తనది కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర. బికాస్ మీరా హెగ్డే అంటే సిన్సియారిటీ, డిసిప్లిన్, అన్నిటికీ మించి ఆర్యవర్ధన్కి నమ్మకమైన మనిషి. తనది ఎలాంటి ప్రలోభాలకి లొంగే వ్యక్తిత్వం కాదు. నాకు తెలిసి తన ప్రమేయం లేకుండానే ఈ ఉచ్చులో చిక్కుకునుంటుంది. తన నిస్సహాయత, ఒంటరితనం తనని బలహీనపరచడం వల్ల తను కాని తను నటిస్తోంది. అంతే కదా మీరా? yes, 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 yes. నేనే మీరాని. మీరా హెగ్డే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.